నమస్తే, నేను సిరి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మైక్రోసాఫ్ట్ అయితే ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమరావతికి రాబోతుంది మైక్రోసాఫ్ట్, అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. సో దానికి సంబంధించి అంటే ల్యాండ్ కూడా కొన్నారని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మనం గతంలో చూస్తాం, అసలు ఐటీ రంగం ఎదగడానికి కారణం, అందరికీ తెలియడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చెప్పడం కాదు, అది నిజం, వాస్తవం కూడా. సో ఇప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చింది గతంలో, అండ్ ఇప్పుడు అమరావతికి కూడా వస్తుందని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. దానికి సంబంధించి ల్యాండ్ కూడా కొన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇవాళ మైక్రోసాఫ్ట్ ఏపీకి వచ్చిందంటే మొన్న లోకేష్ అమెరికా పర్యటన, అక్కడ మరి నాదెళ్ల సత్యాతో భేటీ, 23 దేశాలకు చెందినటువంటి 2300 మంది యాపిల్ లేకపోతే అమెజాన్ మైక్రోసాఫ్ట్ దిగ్గజ కంపెనీలన్నిటితో కూడా ఆయన 1-to-1 భేటీలు జరపడము, అమెరికా పర్యటన లోకేష్. దాని మరి ఫలితమా ఏది, మైక్రోసాఫ్ట్ ఏదో 25 ఎకరాలు కొందంటున్నారు. ఎక్కడ నందిగామ దగ్గర 181 కోట్లతో. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఇందాక మీరు అన్నట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే చంద్రబాబే కారణం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన బిల్ గేట్స్ని కలవడానికి ఆయన అపాయింట్మెంట్ అడిగితే మొదట నిరాకరించాడు. నాకు పొలిటీషియన్స్తో సంబంధం లేదన్నాడు. అట్లాంటిది ఆయన పట్టుబట్టి మరి ఒక 5 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ కావాలని అంటే బిల్ గేట్స్ దగ్గరే ఎప్పుడు నీకు 1995లోనే 25 ఏళ్ల క్రితమే ఆయన ఏం చేశాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆయన చేతిలో ఒక ల్యాప్టాప్. మరి అసలు ఒక ముఖ్యమంత్రి ఏంటి, ఏదో రాష్ట్రం, అసలు ఈయనేమో మరి సాఫ్ట్వేర్ దిగ్గజం ఎవరు, బిల్ గేట్స్. అసలు ఆయన ఆశ్చర్యపోయి మరి అప్పటి నుంచి ఆ ర్యాప్ ఏది, చంద్రబాబును ఒక స్నేహితుడిగా ఆయన తీసుకోవటము. మైక్రోసాఫ్ట్ అంటూ అమెరికా దాటి బయటకు వస్తే ఆసియాలో బేస్ గనక పెడితే హైదరాబాద్లో పెట్టాలి అని ఈయన మాట తీసుకోవటం, చంద్రబాబుకి ఇచ్చిన మాటకి కట్టుబడి మరి బిల్ గేట్స్ ఆసియాలో పెడదాం అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఇండియాలో, భారతదేశంలో, హైదరాబాద్లో పెట్టడం. ఇది మనం కాదు, మొన్న కూడా మన బీజేపీ ఎంపీ తెలంగాణ సంజయ్ అరవింద్, ఎవరు ధర్మపురి అరవింద్, ఆయన అన్నారు, ఏది డి శ్రీనివాస్ కొడుకు, ఏమన్నాడు, ఒకటే మాట, అసలు మేమంతా ఇంజనీరింగ్ చదువుకున్నామన్నా, ఇవాళ న్యూయార్క్లో మరి ఆ టైమ్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుగులో మాట్లాడి పిలిచిన 4-5 తిరిగి నీ వైపు చూడటానికి కారణం చంద్రబాబు అన్నాడు. అప్పుడు ఆయన పెట్టిన 100 ఇంజనీరింగ్ కాలేజీల్లో బయటకు వచ్చినటువంటి 60,000 మంది ఇంజనీరింగ్ ఈ సాఫ్ట్వేర్ నిపుణులు సంవత్సరానికి వచ్చిన వాళ్ళంతా దేశ విదేశాల్లో మరి వాళ్ళు స్థిరపడిపోయి ఐటీ ఇంజనీర్లుగా మరి జన్మభూమికి వాళ్ళు ఇస్తున్న కంట్రిబ్యూషన్. ఎందుకంటే ఇవాళ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడంతోనే దశ తిరిగింది. అప్పటిదాకా బెంగళూరు ఏది నీకు ఐటీ మరి గమ్యస్థానంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ఏంటి, నీకు ప్రతి సంవత్సరం 50,000 మంది అదనపు ఉపాధి వస్తుంది. 50,000 ఉద్యోగాలు ఏడాదికి నీకు కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. అంటే 9 లక్షల మంది అంట దాంట్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు. 2.5 లక్షల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఏంటి, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి కూడా. ఇవాళ హైదరాబాద్ మరి వెల్దీ సిటీ, ఇవాళ సంపన్న రాష్ట్రం తెలంగాణ, కంట్రిబ్యూషన్ ఇదే అన్నమాట. ఏది, ఐటీ లేకపోతే బయోటెక్నాలజీ, ఆ ఫార్మా. మనం చూసాం వ్యాక్సిన్ తయారీ హబ్గా. అంటే ఇది సంపద సృష్టి. ఏది, జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఏమన్నాడు, నేను సంపద సృష్టిస్తుంటే చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అన్నాడు. జగన్ సంపద సృష్టిస్తుంటే అంట చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అంట. జగన్ సృష్టించిన సంపద ఏంటి, అదాని నుంచి 1750 కోట్ల ముడుపులు, లేకపోతే కేవీ రావు ఎంత 3600 కోట్లు కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జు, ఇవి జగన్ సంపద. అతను సృష్టించిన సంపద అతనికి, ఆయన కుటుంబానికి, ఆయన బినామీలకి. చంద్రబాబు ఏంటంటే ఈ నాలెడ్జ్ ఎకానమీగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక టార్గెట్ తీసుకున్నారు.
ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని తీసుకుని విజన్ 2047 పెట్టుకున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇవాళ చంద్రబాబు పైన, అందరి దృష్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ 6 నెలల్లో నీకు అమరావతి నువ్వు చూసావు. ఏది జగన్మోహన్ రెడ్డి దాన్ని చంపేయాలని చూశాడు. ఇప్పుడు అక్కడ నిన్న చూసాం మీడియాలో ఎంత 11,457 కోట్లతో నీకు రోడ్డు పనులంట, రోడ్డు వర్క్స్ అన్ని బిగిన్ అయిపోయాయి. ఈరోజు నువ్వు వార్త ఏంటి, బిట్స్ వస్తుంది. ఇప్పుడు బిట్స్ అక్కడ తిరుగుతున్నారు, అక్కడ ఎస్ఆర్ఎం పక్కన ఒక ప్లేస్ చూశారంట, లేకపోతే వెంకటపాలెం అక్కడ ఒక ప్లేస్ చూశారంట. ఎక్కడ పెడదాం ఏంటి, బిట్స్ అంటే నీకు ఇవాళ అది పిలాని బిట్స్ ఎంత, నీకు హైదరాబాద్లో కూడా బిట్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతిలో బిట్స్ వస్తుంది. ఎక్స్ఎల్ఆర్ మొన్న మనం చూసాం, ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ స్కూల్ ఎట్లాగో అక్కడ ఒక బిజినెస్ స్కూల్ ఎక్స్ఎల్ఆర్ వస్తున్న నేపథ్యం 250 కోట్లతో. అటు బిట్స్ ఇవాళ మొత్తం అంతా అమరావతి చుట్టూతో అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. కేంద్రం కూడా సహాయం చేస్తుంది. నీకు మొన్న ఎంత 15,000 కోట్లు ఇచ్చారు తొలి బడ్జెట్లోనే. అదే వరల్డ్ బ్యాంక్ లోన్ కూడా నీకు అప్రూవల్ అయిపోయింది. నీకు ఏడీబీ కూడా ఇస్తుంది, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా. ఇప్పుడు ఈ 11,457 కోట్లతో రోడ్లు అంటే మొత్తం 16 రోడ్లు వేస్తున్నారు ఈస్ట్ టు వెస్ట్. ఈ 16 రోడ్లు నీకు హైవే గలుస్తాయంట. ఇది నేషనల్ హైవేకి కలిసేటట్టుగా ఒక 3,500 కోట్లతో నీకు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నారు. ఒక 2,500 కోట్లతో ఈ రిజర్వాయర్లు, కొండవీటి వాగు, ఈ పాలెవాగు, ఇవన్నీ ఆ వాటర్ స్ట్రక్చర్స్ డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో 1,500 కోట్లతో ఇంకా అనేక పనులు చేస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు కూడా నితిన్ గడ్కరీ హామీ ఇచ్చాడు. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్లతో నీకు అది వస్తుంది. నెక్స్ట్ విజయవాడ మెట్రో అంటున్నారు. ఇది విశాఖ మెట్రో, అది 11,000 కోట్లు. విజయవాడ మెట్రో ఇది 11,000 కోట్లు. రేపు అసలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అమరావతిలోనే జరుపుతున్న నేపథ్యంలో మొన్న మనం చూసాం ఏంటది, డ్రోన్ సిటీగా అమరావతి, ఒక డ్రోన్ ఫెస్టివల్ ఒకటి జరిపారు. దేశం మొత్తం డ్రోన్స్ సంస్థలు అందరూ అమరావతి వచ్చిన నేపథ్యంలో నీకు ఇక ఫ్యూచర్ సిటీ అమరావతి, భవిష్యత్ నగరం అమరావతిగా రేపో మాపో పార్లమెంట్ కూడా ఆమోదిస్తోంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక గెజిట్ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సంస్థలన్నీ వాళ్ళ పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నాయి. అటు విశాఖపట్నం ప్యారలల్గా అభివృద్ధి అవుతుంది. ఏది, అక్కడ టీసీఎస్ అక్కడ పెడుతున్నారు. నటరాజన్ చంద్రశేఖర్ నీకు ఎప్పుడో రేపో ఎల్లుండో త్వరలోనే ఓపెనింగ్ అంటున్నారు. నీకు ఎక్కడ టీసీఎస్, నీకు అది 10,000 మందికి ఉపాధి అక్కడ, ఎక్కడ విశాఖపట్నంలో. ఇక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తిరుపతి. దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 ఫోన్లు నీకు తిరుపతిలోనే. ఆ ఫాక్స్కాన్, వీళ్ళ డిక్సన్, సెల్కాన్, ఇవన్నీ అక్కడ వచ్చేసిన దాంట్లో శ్రీ సిటీ సెజ్ అక్కడ వాళ్ళ మెయిన్ అదే ఎసెట్. ఎక్కడ, తిరుపతి దగ్గర. మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇవాళ ఊపందుకుంది. ఏది, 183 పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి. ఎక్కడికి, మల్లవల్లికి. నీకు అశోక్ లేలాండ్ కూడా రేపు ఓపెన్ అవుతుంది. అదే 5,000 మందికి ఉపాధి అక్కడ. అంటే ఇక పారిశ్రామికవేత్తలు లేకపోతే ఈ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారుతున్న నేపథ్యంలో నీకు ఎందుకు ఎక్కడో దాకా ఎందుకు ఎయిర్ ట్రాఫిక్ పోల్చుకోవాలి. విమానాలు ఎలా తిరుగుతున్నాయి అనే దాన్ని బట్టే ఈ మూమెంటు, ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు. వాళ్ళు ఏంటంటే సూపర్ 6 పాలసీస్ తీసుకున్నారు. 6 పాలసీలు అద్భుతంగా ఇచ్చిన నేపథ్యంలో అటు ఎలక్ట్రానిక్స్ పాలసీ అని, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అని, ఎంఎస్ఎంఈ పాలసీ అని, నీకేంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే నీకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి తేవాలని. ఇది ఏది, ఇంధన పాలసీ ఒకటి తీసుకున్నారు. ఈ పునరుత్పాదక ఇంధన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అని. దాంట్లో నీకు 7.5 లక్షల మందికి ఉపాధి తేవాలని అందులో చూస్తున్న నేపథ్యంలో అటు ఎలక్ట్రానిక్స్ పాలసీ 5 లక్షల కోట్ల పెట్టుబడులని, నిన్న టెక్స్టైల్ పాలసీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అటు నారా లోకేష్,
ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ పరిశ్రమల మంత్రి భరత్ ఇవాళ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్గా ఏపీని చేసే ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ నువ్వు 25 ఎకరాలు అక్కడ కొన్నారంటే వాళ్ళు ఏంటి 1000 కోట్లతో కొన్నారు అనేక చోట్ల. అటు పూణేలో కొన్నారు, అటు నీకు నోయిడా దగ్గర కొన్నారు, అక్కడ 1000 కోట్లతో ఇక్కడ 300 కోట్లతో కొన్న నేపథ్యంలో ఒక 1700 ఎకరాలు 6 నగరాల్లో కొన్నారు మైక్రోసాఫ్ట్. అందులో అమరావతిలో మైక్రోసాఫ్ట్ అనేది ఇవాళ అందరి దృష్టి ఆకర్షిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.